ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సేవలు అందించడంలో విజ్ఞాన ప్రత్యేక పాఠశాల ప్రతినిధులు చూపుతున్న సేవాభావం ప్రశంసనీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యోగా భవన్లో తల్లిదండ్రుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను సంరక్షించడం ఒక గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఎటువంటి ప్రత్యేక సపోర్టు లేకుండా పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధులు ఉపాధ్యాయులను అభినందించారు. పిల్లల్లోని లోపాలతో పాటుగా వారి ప్రతిభను, ఆసక్తులను, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఒక సమాజంలో సమానంగా ఎదగలరని చెప్పారు. చదవటం, రాయటం వంటి ప్రాథమిక విద్య నేర్పడం ద్వారా వారు స్వయం సమర్థత సాధించేందుకు సహాయపడుతుందన్నారు. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. ఇక ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రం ద్వారా పలు సేవలు, పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. విజ్ఞాన ప్రత్యేక పాఠశాలకు రెంట్ పద్ధతిలో స్థలం కేటాయింపు, ఆర్థిక సహాయం వంటి విషయాలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల ఆరోగ్య సదుపాయాల పరంగా రిమ్స్లో అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు కలెక్టర్. పిల్లలు కూడా తీసుకొని వచ్చారు. సో అప్పుడు కూడా పిల్లలతో అంటే కొంత ఇంటరాక్ట్ చేసేటప్పుడు యాక్టివిటీ పిల్లలకి నేర్పించడంలో చాలా కృషి చేస్తున్నారు కాబట్టి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వప్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసి మళ్ళీ మాకు పిలిపించేందుకు వితౌట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, వితౌట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్, కొంత పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మీరు ఈ ఆర్గనైజేషన్ కూడా చాలా సంవత్సరం నుంచి నడిపించేందుకు. అండ్ పిల్లల స్ట్రెంత్ కూడా స్టార్టింగ్లో ఓన్లీ 2-3 పిల్లలు ఉంటే ఇప్పుడు 25-35 పిల్లలు కూడా ఉన్నారు, CWSF పిల్లలు. So you are doing very good service, Amma. I congratulate to you, to your team, as well as all the parents also. ఎందుకంటే మనం స్టార్టింగ్లో CWSF పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు పేరెంట్స్కి కొంత బాధ ఉంటుంది. ఎట్లా మరి ఆ పిల్లలకి పోషించడం, పిల్లల్ని నేర్పించుకోవడం, చిన్న చిన్న యాక్టివిటీ చేయించడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ నిజమే చెప్పాలి అంటే. ఎందుకంటే ఇటువంటి టాస్క్ చేయడానికి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కావాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ కావాలి. సో అవి అన్నీ కూడా మనం ఎక్కడైనా ఇట్లా స్పెషల్ స్కూల్స్ ఉంటేనే మన పిల్లలకి స్పీచ్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, తర్వాత ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ తెప్పించడం కానీ అప్పుడే చేయగలం. అంటే చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ తో పాటు మన మధ్యలోనే అట్లా ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. CWSF పిల్లలు ఉన్నా కూడా వీ నీడ్ టు హ్యావ్ అన్ పాజిటివ్ ఎనర్జీ అమాంగ్ us. ఏ విధంగా CWSF పిల్లలు ఉన్నా కూడా మనం వారికి యాక్టివిటీస్, రీడింగ్, రైటింగ్, స్పీచ్ అవి అన్నీ కూడా నేర్పించుకొని కొందరు పిల్లలు ఆటోమేటిక్ గా కూడా మళ్ళీ వారు నార్మల్ గా కూడా మెయిన్ స్ట్రీమ్ లో కూడా అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాము డాన్స్ పర్ఫార్మెన్స్. సో ఎవరైతే మన HI పిల్లలు ఉన్నారు బట్ ఆయనకి మనం ఏవైతే ఈ యాక్టివిటీస్ ఉన్నాయో, తర్వాత సైన్స్ ఉన్నాయో, స్టెప్స్ ఉన్నాయో మనం ఈజీగా నేర్పించుకోవచ్చు. ఇట్లా మరి ఆయన కూడా ఫ్యూచర్ లో మంచి డాన్సర్ కూడా తయారవచ్చు.